ఈ వీడియో అయితే మా చిన్నోడు పుట్టిన తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన రోజు అన్నట్టు. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు చిన్న సర్ప్రైజ్ అరేంజ్ చేశారు. మా చిన్నోడికి వెల్కమ్ అరేంజ్ చేశారు. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. వెల్కమ్ సింపుల్గా అయినా మా ఫ్యామిలీ మెంబర్స్ నా కోసం సర్ప్రైజ్గా ఇచ్చారు కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. మేమిద్దరం ముగ్గురైన రోజు సో చాలా హ్యాపీ అనిపించింది. మా చిన్నోడు మా లైఫ్లోకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంటికి వచ్చిన రోజు అప్పటికప్పుడు అన్నీ అరేంజ్ చేశారు. మా అక్క వాళ్ళ పిల్లలు, మా అమ్మ, మా డాడీ అందరూ కలిసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది. సో ఫస్ట్ బాబు కదా, ఫస్ట్ టైం కాబట్టి సో ఇలా సింపుల్గా అరేంజ్ చేశారు. అప్పటికప్పుడు అన్నీ అరేంజ్ చేస్తున్నారన్నమాట. ఈ వీడియోలోనైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో ఫస్ట్ టైం బాబు పుట్టాడు. సో ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంటికి నా బాబుతో నేను వచ్చాను. మా ఆయన, నేను, నా బాబు. సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో మా జీవితంలోకి ఒక చిన్ని ప్రాణం మిరాకిల్ వచ్చింది కదా. సో చాలా అంటే చాలా హ్యాపీ. సో ఆ రోజు అయితే నాకు అంత ఓపిక కూడా లేదు. సో చేతికి ఇంజెక్షన్ అప్పుడే తీసేశారు. సో బ్లడ్ కూడా చాలా పోయింది. సో అంత ఓపిక లేదు. సో ఎక్కువ నిలబడడానికి కూడా ఓపిక లేదు సర్జరీ తర్వాత. సో మా బాబునైతే మా ఆయన అయితే తీసుకొని ప్లేట్లో కుంకుమ నీళ్ళలోనైతే పాదాలు అయితే పెట్టిద్దామని అయితే చూస్తున్నాడు. మా అమ్మ అయితే హారతి అయితే ఇస్తుంది ఇక్కడ. సో చిన్నోడు కదా, పాదాలు పెట్టగానే చాలా ఏడ్చాడు. వాడికి చల్లగా తగిలిందో ఏమో, చాలా అంటే చాలా ఏడ్చాడు. సో ఇలానైతే చేశారు. మా అక్క వాళ్ళ బాబు, మా అక్క వాళ్ళ కూతురు ఇవన్నీ అరేంజ్మెంట్స్ అయితే చేశారు. సో వాడికైతే అది చాలా చల్లగా అనిపించేసరికి మా అమ్మ అయితే వాడికి కొంచెం పాదాలకైతే అదైతే పెట్టేసింది. సో అట్లనన్నా అక్కడ ఆ క్లాత్కి వాడి పాదాలు పెడదామని అయితే పెట్టింది. సో ఈ వెల్కమ్ అయితే నా జీవితంలో మర్చిపోలేను. నా బాబు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వెల్కమ్. సో ఇది లైఫ్లో మెమరబుల్గా ఉండిపోతుంది కదా. సో చాలా హ్యాపీ అనిపించింది. మా ఫ్యామిలీ నాకు వెల్కమ్ అరేంజ్ చేయడము, మళ్ళీ ఇంత క్యూట్ మూమెంట్స్, ఇంత మెమరబుల్ మూమెంట్స్ మళ్ళీ జీవితంలో రావు కదా. ఫస్ట్ టైం ఫస్ట్ బాబుతో. సో చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. అప్పుడు యూట్యూబ్ ఛానల్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఆ వీడియో అలాగే ఉండిపోయింది. సో ఆ వీడియో మీతో ఇప్పుడు షేర్ చేసుకొని నా హ్యాపీనెస్ అంతా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. సో మీకోసం అయితే నేను చెప్పడం జరుగుతుంది. సో మా బాబు అయితే చాలా ఏడుస్తున్నాడు. వాడికి అవి అసలు అంటుకోవడమే లేదు. అంటే కుంకుమలో కెమికల్స్ ఉంటాయి కదా. సో ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందేమో, మన నేచురల్ కుంకుమ కాదు కదా అని మాత్రం మేము మెల్లిమెల్లిగా మా అమ్మ అయితే రాస్తుంది వాడి పాదాలకు క్లాత్. వాడి పాదాలు ఆ క్లాత్కి అసలు పెట్టినా కూడా అవి సరిగ్గా ముద్రలు అయితే పడడం లేదు. ఎలాగో కష్టపడి నేనే ట్రై చేశాను, మెమరబుల్గా ఉండిపోతుంది కదా అని. సో ఇలానైతే పెట్టాను. ఈ హ్యాపీ మూమెంట్స్ నాకే కాదు, న్యూ మదర్స్ అందరికీ హ్యాపీ మూమెంట్స్ మెమరబుల్గా ఉండిపోతుంది కదా లైఫ్లో. ఏమంటారు? అందరూ వెల్కమ్ చెప్పాలని ఏం లేదు. ఎవరికి ఉన్నంతలో వాళ్ళు వెల్కమ్ చెప్పారు అదంతే. కానీ నాకు సింపుల్గా చేసిన ఎట్లా చేసినా మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు వెల్కమ్ చెప్పడం సో చాలా హ్యాపీ అనిపించింది.